అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇడ్లీ అండి. ఇది మిక్సీలో పిండి రుబ్బినా కానీ ఇదొక్కటి వేసి రుబ్బి ఈ విధంగా చేయండి. చాలా మెత్తగా దూదిలాగా వస్తాయండి ఇడ్లీలు. ఈ విధంగా చేశారంటే ఎప్పుడు ఇడ్లీలు బయట తినరు. అంత దూదిలాగా అంత మెత్తగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. ఒక 1 టీ స్పూను మెంతులు తీసుకోవాలి. ఇవి రెండింటిని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నీళ్లు ఎక్కువగా వేసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువేం నాననవసరం లేదు. నేనైతే సాయంత్రం నానబెట్టానండి. 3 కల్లా నానబెట్టాను. పడుకునే ముందు ఇది మిక్సీ పట్టి పెట్టానండి. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను. ఒక 5 అవర్స్ నానిన తర్వాత చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఈ మినపగుండ్లని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని దీనికి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను. అంతవరకు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావడానికి ఒక 2 ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టండి. ఇలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. మనం గ్రైండర్లో పిండి ఎలా వేస్తే ఎలా వస్తుందో పిండి ఐస్ ముక్కలు వేసి ఇలా మిక్సీ పడితే ఇలా వస్తుందండి. ఇది ఒకటి ట్రై చేయండి. ఇలా మంచిగా మెత్తగా ఇలా పట్టుకున్న తర్వాత లూజ్గా పట్టొద్దండి. ఇది పిండి మిక్సీ ఇలా కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు ఉడికించిన అన్నం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోండి. ఈ అన్నం వేయటం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తాయండి. మెత్తగా వస్తాయి. చాలా మెత్తగా అంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నం వేసి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని నేను స్టీల్ డబ్బాలోనే చేస్తానండి. ఎప్పుడు 2 పిండిలు అందులోనే వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి. మీరు ఇంకొక అరకప్పు ఎక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే ఈ మెజర్మెంట్స్తోనే చేస్తాను. ఎప్పుడు ఒక 2 కప్పులు అయితే చాలా బాగా వస్తాయి. రవ్వ ఎక్కువైనా కానీ ఇడ్లీలు గట్టిగా వస్తాయండి. ఎప్పుడు కానీ ఇడ్లీలలోకి రవ్వ తక్కువగా వేసుకోవాలి. మినపగుండ్లు ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఉడికించిన అన్నం వేసుకుంటే ఇంకా మెత్తగా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ రవ్వని మంచిగా కడుక్కొని అది రవ్వని పిండేసి దీంట్లో వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేసి పెడతానండి. నేను మార్నింగ్ వేయను. ఎందుకంటే ఇది ఒక టైంకే కాబట్టి ఒకసారికే కాబట్టి చేసి పెడుతున్నాను. ఇప్పుడే వేస్తే తొందరగా పులుస్తుందండి. ఏ కాలంలో అయినా కానీ మనము వర్షాకాలం కానీ చలికాలంలో కానీ పిండి తొందరగా పులియదు కదా. అలా కాకుండా ఇలా ఉప్పు ముందుగానే వేసి పులియబెడితే చక్కగా తొందరగా పులుస్తుందండి. ఇలా ఫర్మెంటేషన్ అవుతుంది పిండి. మనము తర్వాత వేసుకుంటే తొందరగా పులియదు. ఈ ట్రిక్ కూడా ఒకసారి ట్రై చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ పిండి కూడా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు ఇలా స్పూన్ తోటి మంచిగా కలుపుకోవాలండి. బీట్ చేస్తున్నట్టు కలుపుకుంటే ఇంక తొందరగా మంచిగా పులుస్తుంది, బాగుంటుంది ఇడ్లీలు. ఇలా పెట్టుకొని మూత పెట్టేసి నేనైతే ఓవర్ నైట్ పెట్టేసానండి. ఒక 8 గంటలు లేదా ఓవర్ నైట్ ఇలా ఫర్మెంటేషన్ పెట్టాలి, పులియబెట్టాలి. నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ డే 6 o'clock చూపిస్తున్నాను. చక్కగా పులిసింది. కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే అది ఏమైనా ఎక్కువ అయ్యి కింద పడితే ప్లేట్లో పడుతుందని ఎప్పుడు కింద ప్లేట్ పెట్టుకుంటే బెస్ట్ అండి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకొని వాటిలో ఇడ్లీ బ్యాటర్ పెట్టుకొని మంచిగా ఒక 10 to 15 minutes స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆవిరికి ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా స్పాంజీగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసేసుకొని అన్ని ఇడ్లీ పాత్రలలో పిండి వేసేసుకొని ఉడికించుకోవటమే. చాలా తొందరగా అయిపోతుంది. మంచి బ్రేక్ఫాస్ట్ కూడా కదా. నేనైతే ఎక్కువగా ఇంట్లో ఇలాగే చేస్తానండి. రవ్వ ఎక్కువ వేయొద్దు. అలాగే కొద్దిగా ఉడికించిన అన్నం వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇవి ట్రిక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. పిండి రుబ్బుకునేటప్పుడు మాత్రము ఒక 2 ఐస్ ముక్కలు వేసి రుబ్బుకోండి. చాలా బాగా వస్తుంది మిక్సీలో అయినా కానీ. ఇప్పుడు ఇది స్టీమ్ చేసిన తర్వాత ఉడికించిన తర్వాత వెంటనే వేడి ఇడ్లీలు తీయొద్దండి. కొద్దిగా చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేస్తే చాలా బాగా వస్తాయి. ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.